హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో ఎస్ఐ ఏఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల కోసం తొలి దశలో అర్హత సాధించిన అభ్యర్థులకు రెండో దశగా ఎత్తు కొలతలు దేహదాడి పరీక్షలను డిసెంబర్ 15 నుంచి నిర్వహించబోతున్నట్లుగా రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు గారు అయితే శనివారం తెలపడం జరిగింది. డిసెంబర్ 11న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అనంతరం పోలీసు వ్యవస్థ ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు పోటీ ఉన్న వేలాది మంది అభ్యర్థులకు తదుపరి పరీక్షలు నిర్వహించడానికి అందుబాటులోకి అయితే వస్తుంది. ఈ మేరకు డిసెంబర్ 15 నుంచి పీఎంటీ పీఈటీ పరీక్షలు నిర్వహించడానికి బోర్డు నిర్ణయించినట్లు శ్రీనివాసరావు గారు తెలిపారు. నియామకాల కోసం మనకు రెండో దశ పరీక్షల కోసం అర్హత సాధించిన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ఈ నెల 29 నుంచి తమ వెబ్సైట్లో వివరాలను నమోదు చేసుకోవాల్సి అయితే ఉంటుందని తెలిపారు. ఈ అవకాశం నవంబర్ 18వ తేదీ వరకు మాత్రమే ఉంటుందని తెలిపారు. ఎస్ఐ పోస్టుల కోసం అర్హత సాధించిన అనేక మంది అభ్యర్థులు మరోవైపు కానిస్టేబుల్ పోస్టుల కోసం కూడా దరఖాస్తులను చేసుకుని అర్హత పరీక్షలో నెగ్గారని, వీరు ఒకేసారి పీఎంటీ పీఈటీ పరీక్షలు నెగితే చాలని వారు తుది రాత పరీక్షకు అర్హత సాధించినట్లు అవుతుందని చెప్పి బోర్డు తెలపడం జరిగింది. ఈ విధంగా మనకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి మనకు అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో డిసెంబర్ 15 వరకు ఇక దేహదాడి పరీక్షలు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి మీరు హార్డ్గా ప్రిపేర్ అవుతామండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని అప్డేట్స్ మీరు పొందగలుగుతారు. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.